friends, welcome to Drona. We are discussing the chapter of concept of supply or supply under GST. Right, out of which we are starting with section 7, meaning and scope of supply. Right, out of which we completed section 7, subsection 1, clause A. That is, all form of supply of the good or services for a consideration by a person by a person in the course or furtherance of the business would amount to a supply. That is section 7, subsection 1, clause A. Now we are going to discuss section 7.1b, import of service for a consideration whether or not in the course or furtherance of the business would amount to a supply. Is it clear? So 7.1a and 7.1b completed. Now we are going to discuss section 7.1c. ఏంటమ్మా section 1c? 7.1c. The matters which are specified in schedule 1 transacted without consideration would amount to a supply. సో షెడ్యూల్ 1లో ఏవైతే మ్యాటర్స్ చెప్పారో వాటికి కన్సిడరేషన్ లేకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా వాటిని ఏమనాలి, మనం సప్లై అనాలి. మరి ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటో చూద్దాం. రైట్, అందులో ఫస్ట్ వన్ ఏంటమ్మా, షెడ్యూల్ 1లో 4 మ్యాటర్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసాం. ఏంటది ఫస్ట్ వన్? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ది బిజినెస్ అసెట్ on which input tax credit has been availed. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నటువంటి బిజినెస్ అసెట్ని పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ డిస్పోజల్ చేస్తూ ఉంటే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై అని చదువుకున్నాం. కరెక్టేనా? సో ఫస్ట్ వన్ ఏం డిస్కస్ చేసామమ్మా, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ది బిజినెస్ అసెట్ ఫర్ విచ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్. దట్ ఇస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఈవెన్ ఇన్ రిలేటింగ్ టు సచ్ ట్రాన్సాక్షన్, if there is no consideration, it would amount to a supply. Now the second transaction, supply of the good or service are both between related persons or distinct persons. Supply of the goods or services in between related persons or distinct persons as specified in section 25 when made in the course or furtherance of the business. So that any supply of the good or service taken place in between related persons, even for without consideration, but in the course or furtherance of the business, it would amount to a supply. Related persons మధ్య కానీ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ సప్లై ఆఫ్ ది గుడ్ అయినా అవ్వచ్చు, సప్లై ఆఫ్ ద సర్వీస్ అయినా అవ్వచ్చు, కన్సిడరేషన్ లేకుండా జరిగినా సరే ఆ ట్రాన్సాక్షన్ సప్లై అవుతుంది. మరి ఈ పాయింట్ మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏం తెలియాలి? రిలేటెడ్ పర్సన్ అంటే ఎవరు, డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు? రైట్, మరి రిలేటెడ్ పర్సన్స్ అండ్ డిస్టింక్ట్ పర్సన్స్. ఫస్ట్ వన్ రిలేటెడ్ పర్సన్స్ అంటే చూద్దామమ్మా. అంటే ఇప్పుడు రిలేటెడ్ పర్సన్స్ అయితే ఏమవుతుంది, వాళ్ళ మధ్య కన్సిడరేషన్ లేకుండా ఏదైనా సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ సప్లై అవుతుంది. ఇస్ ఇట్ రైట్? చూద్దాం మరి. పర్సన్ షెల్ బి డీమ్డ్ టు బి రిలేటెడ్ పర్సన్ ఇఫ్ సచ్ పర్సన్స్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టర్స్ ఆఫ్ ది వన్ అనదర్స్ బిజినెస్. సపోజ్ ఇద్దరికి ఒక బిజినెస్ ఉందమ్మా, 2 persons, సపోజ్ మిస్టర్ ఏ అండ్ మిస్టర్ జెడ్. ఏ బిజినెస్లో ఏమో జెడ్ అనే పర్సన్ ఒక ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు, అండ్ ఏ అనే పర్సన్ జెడ్ బిజినెస్లో డైరెక్టర్గా ఆర్ మేనేజర్గా ఇలా వర్క్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీనింగ్ ఏంటి? ఒకరు ఇంకొకరిని కంట్రోల్ చేసుకునే పొజిషన్లో ఉన్నారు కాబట్టి దేర్ వీ కెన్ సే దట్ దీస్ 2 persons ఆర్ రిలేటెడ్ పర్సన్స్. సరే, ఇలాంటిది ప్రాక్టికల్గా ఎలా జరగచ్చు? సపోజ్ ఇలా చూద్దాం, నాది సిఏకి సంబంధించినటువంటి ఫర్మ్ అమ్మ, మీది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బిజినెస్ అనుకుందాం. మీరేం చేస్తున్నారంటే, సార్ మా రియల్ ఎస్టేట్ బిజినెస్లో మాకు ట్యాక్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ సరిగ్గా తెలియదండి, మా ఆఫీస్లో మీరు ఆఫీసర్గా ఉండండి అని మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు. సో బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, ఐఎమ్ హోల్డింగ్ అన్ ఆఫీస్ లైక్ అన్ ఆఫీసర్ ఇన్ యువర్ బిజినెస్. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సార్ నాకు కూడా ఇలా సిఏకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఫమ్ ఉందండి, బట్ వాటన్నిటిని టోటల్గా మేనేజ్ చేయడానికి ప్లీజ్ మీరు నా ఫమ్లో వర్క్ చేయండి, టోటల్గా డైరెక్టర్గా మీకు టోటల్గా వర్క్స్ ఇస్తాను అని అన్నాను. రైట్, సో మీ ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నాను, నా ఆఫీస్లో మీరు వర్క్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు మన ఇద్దరు ఏమవుతామమ్మా, రిలేటెడ్ పర్సన్స్ అవుతాం. ఇస్ ఇట్ క్లియర్? సో చార్టర్డ్ అకౌంటెంట్
రియల్ ఎస్టేట్ ఏజెంట్ పర్సన్ బిజినెస్. సో చార్టర్డ్ అకౌంటెంట్ ఏమో ఇందులో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు, ఈ పర్సన్ ఏమో ఇందులో డైరెక్టర్ ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు వీళ్ళిద్దరిని ఏమనాలి? బోత్ ఆర్ రిలేటెడ్ పర్సన్స్. మరి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ట్రాన్సాక్షన్ వితౌట్ కన్సిడరేషన్కి జరిగితే సప్లై ఆఫ్ ది గుడ్ ఆర్ సర్వీస్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. అంటే ఎలా జరగచ్చు సార్ చెప్తాను. సపోజ్ ఫైనాన్షియల్ అయిపోయిన తర్వాత అమ్మ ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పర్సన్కి బిజినెస్ ఉందా? ఈ పర్సన్ బిజినెస్కి సంబంధించి ఇతను చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాడు. ఏంటమ్మా అవి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్ బై ద చార్టర్డ్ అకౌంటెంట్. మరి ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే చార్టర్డ్ అకౌంటెంట్ ఫీజు తీసుకుంటాడా లేదా? ఎస్. బట్ ఈ పర్సన్ ఫీజు తీసుకోవట్లేదు. ఏంటి? ఫీజు తీసుకోవట్లేదు. ఇప్పుడు వెంటనే డిపార్ట్మెంట్ వచ్చింది, ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ఎంటర్ చేసిన ట్రిబ్యూటరీ సర్వీసెస్కి. సార్ స్టాప్, ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ యాక్చువల్లీ ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, ఐఎమ్ రెండరింగ్ సర్వీసెస్ టు ది సోన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పర్సన్. రైట్. మరి ఇది సప్లై అవుతుంది కదయ్యా, జిఎస్టీ పే చేయి. వెంటనే ఆ పర్సన్ ఏమంటున్నాడు? ఈ చార్టర్డ్ అకౌంటెంట్ సెక్షన్ 7(1) మాట్లాడతారు. సార్ ఈ ట్రాన్సాక్షన్ సప్లై అవ్వాలంటే కన్సిడరేషన్ ఉండాలి కదా. ఎస్, దెర్ ఇస్ ఎ సప్లై ఆఫ్ ద సర్వీస్ బట్ యాజ్ ఆప్షన్స్ ఆఫ్ ద కన్సిడరేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ఇలా ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏముంటుంది? సార్ మీరు సెక్షన్ 7(1) అప్లై చేస్తున్నారు, మేమేంటి సెక్షన్ 7(1) అప్లై చేస్తున్నాం. షెడ్యూల్ 1 అందులో సెకండ్ మ్యాటర్ రిలేటెడ్ పర్సన్స్ మధ్య సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సప్లై ఆఫ్ ద సర్వీస్ వితౌట్ కన్సిడరేషన్కి జరిగితే అది సప్లై అవుతుంది, జిఎస్టీ పే చేయాల్సిందే. సార్ మేమిద్దరు ఎలా సార్ రిలేటెడ్ పర్సన్స్ అవుతాం? ఆయన నాకేం బంధువు కాదు సార్. అయ్యా రిలేటెడ్ పర్సన్స్ అంటే జనరల్ మీనింగ్లో తీసుకుంటే రిలేటివ్స్ కాదయ్యా. ఇక్కడ డెఫినేషన్లో చెప్పారు ఏమని? నువ్వు ఆ పర్సన్ బిజినెస్లో ఆఫీసర్గా ఉండడం, ఆ పర్సన్ నీ బిజినెస్లో డైరెక్టర్గా కానీ ఆఫీసర్గా కానీ మేనేజర్ కానీ ఉండడం, ఇలాంటివి జరిగితే మీ ఇద్దరు రిలేటెడ్. అవును సార్ మీరు చెప్పినట్టే, నేను ఆ పర్సన్ బిజినెస్లో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను, నా బిజినెస్లో ఆ పర్సన్ డైరెక్టర్గా మేనేజర్గా ఉన్నాడు. మరి మేము ఇద్దరు అయిపోయాం రిలేటెడ్ పర్సన్స్. దీస్ 2 పర్సన్స్ బికేమ్ రిలేటెడ్ పర్సన్స్. మరి ఇప్పుడు రిలేటెడ్ పర్సన్స్ ఈ ట్రాన్సాక్షన్స్కి ఏంటి? ఈ సర్వీస్కి సంబంధించి జిఎస్టీ పే చేయాల్సిందే, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్. being it became supply. Is it clear? Next. First one entama, such persons are officers or directors of one another's business. And the second one, such persons are legally recognized partners. And again, if they are legally recognized partners, again we can say that they are the related persons. లీగల్లీ రిలేటెడ్ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ వీళ్ళకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడమ్మా. సపోజ్ టోటల్లీ దీస్ ఆర్ ద 5 పార్ట్నర్స్, రైట్? రామ అండ్ కో. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటమ్మా? Vegetable wholesale market. Wholesale. What is the objective of the Rama and Co? Vegetable wholesale. Now these 5 persons are the legally recognized partners. Thereupon what will happen? For the purpose of GST Act, these 5 persons are related persons. These 5 persons are related persons. Let us assume he is the person who is a lawyer. He is the person who is a lawyer. Let us assume in relating to first person, his name Mr. A, suppose Mr. Aradhan. సపోజ్ తనకు పర్సనల్గా ఏవో ల్యాండ్కి సంబంధించి బిల్డింగ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉన్నాయేమో. ఇప్పుడు ఆ డిస్ప్యూట్స్కి సంబంధించి అతను లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ పార్ట్నర్ ఉన్నాడు కదా ఇంకో పర్సన్ లాయర్గా, ఈ పర్సన్ నేమ్ మిస్టర్ జెడ్, రైట్? జెడ్ ఏమంటున్నాడు? అదేంట్రా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను కదా, ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తావు అని చెప్పని ఈ పర్సన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏంటది? లీగల్ కన్సల్టెన్సీ సర్వీస్ ఆర్ రిప్రజెంటేటివ్ సర్వీస్. అంటే జడ్జి దగ్గరికి వెళ్ళి లాయర్గా
తన వైపు నుంచి మాట్లాడతాడు కదమ్మా, మిస్టర్ ఏ వైపు నుంచి. సో లాయర్ ఏం చేశాడు, ఏ తరపున వెళ్ళి కేసు వాదించాడమ్మా. వాటికి సంబంధించి ఏకి ఫేవర్గా బెనిఫిట్స్ జరిగాయి, హ్యాపీ. ఇప్పుడు ఏ వెంటనే ఇలా ఫీజు తీస్తూ, అరే ఇదిగోరా నా కేసు గెలిపించాడు ఫీజు తీసుకో అంటే జడ్డి అంటాడు, అదేంట్రా ఫ్రెండ్షిప్ని మనీతో ముడి పెడతావేంటి, రైట్? మనం పార్ట్నర్స్ రా, మనం బిజినెస్ చేసుకుంటున్నాం, రైట్? మన మెయిన్ బిజినెస్ ఏంటి, వెజిటబుల్ హోల్సేల్ బిజినెస్. అందులో మనందరం పార్ట్నర్స్. నీకు ప్రాబ్లం అయితే నేను రానా, నాకు ప్రాబ్లం అయితే నువ్వు రావా, ఎలా అంటున్నారా? సరే వీళ్ళిద్దరైతే ఏదో వచ్చినా రాకపోయినా జిఎస్టీ డిపార్ట్మెంట్కి మాత్రం వచ్చేసిందమ్మా. ఏమని, బాబు స్టాప్, ఏం చేస్తున్నాం? సార్ ఐఎమ్ లాయర్, జస్ట్ I rendered the legal consultancy or representative services to Mr. A, who is one of my partner, and I didn't receive any consideration. గుడ్. మరి ఇప్పుడు జడ్జి అంటున్నాడు, సార్ దెర్ ఇస్ నో సప్లై, మరి మీరు ఎందుకు జిఎస్టీ కాల్ వచ్చేసారంటే, మీరు 7(1)A అప్లై చేస్తున్నారు సార్, ఇక్కడ అప్లై చేయాల్సింది 7(1)C. ఎప్పుడైతే మీరు లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ అన్నారో మీరు ఆటోమేటిక్ ఏంటి, రిలేటెడ్ పర్సన్స్. మీరు రిలేటెడ్ పర్సన్స్ అయినప్పుడు మీ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి కన్సిడరేషన్ లేకపోయినా ఏమవుతుందమ్మా, సప్లై అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, జడ్ యాజ్ ఎ లాయర్గా సర్వీస్ ఏదైతే ఇచ్చాడో వాటికి సంబంధించిన కన్సిడరేషన్ డిటర్మైన్ చేసి వాటిపైన జిఎస్టీ పే చేయాల్సిందే. ఈవెన్ దో జడ్ నాట్ రిసీవింగ్ ఎనీ కన్సిడరేషన్, హీ ఈస్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ, being it is a transaction taking place in between two parties who are related. Is it clear? Next. Third one chudamma. Such persons are employer and employee. Where there is an employee and employer, they are the related persons. And first thing you have to remember, services rendered by the employee to employer. Services rendered by employee to employer, it is not a supply. Those are covered under the negative list. Actually we are discussing schedule 1 లో, షెడ్యూల్ 1 కదా డిస్కస్ చేస్తున్నాం. షెడ్యూల్ 1లో చెప్పిన మ్యాటర్స్ ఏంటి, ఇందులో ఏవైతే మ్యాటర్స్ చెప్పారో వీటికి కన్సిడరేషన్ లేకపోయినా, షెడ్యూల్ 1లో చెప్పిన ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు కన్సిడరేషన్ లేకపోయినా సరే ఆ ట్రాన్సాక్షన్ సప్లై అంటామని షెడ్యూల్ 1 నేర్చుకుంటాం. అలాగే ఇదే చాప్టర్లో షెడ్యూల్ 3 డిస్కస్ చేస్తాము. షెడ్యూల్ 3 ఏంటంటే నెగిటివ్ లిస్ట్ అంటాం. అది సప్లై ఆఫ్ ది గుడ్ అయినా సర్వీస్ అయినా వాటిపైన జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అందులో కవర్ అయిన వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటి అంటే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్, రైట్? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ, employer and employee, these two persons are related persons. And ఎంప్లాయీ ఏం చేస్తాడమ్మా, ఎంప్లాయర్కి సర్వీస్ ఇస్తాడా? సపోజ్ ఇది ఒక ఫ్యాక్టరీ అనుకోండి, సురేష్ షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఎంప్లాయీ ఏం చేస్తాడమ్మా, సర్వీసెస్ ఇచ్చి శాలరీ తీసుకుంటాడు, అంతేనా? ఎంప్లాయర్ rendered the service and he will receive salary. Now we have to remember salary which is covered under schedule 3, that is negative list, which is not a supply. But one thing we have to remember, the salary is covered but not any gift, not any gift. In the course of the employment, whatever the emoluments received in the form of salary, those are covered under the schedule 3, so that on which we no need to pay any GST. సార్ మరి శాలరీ పైన జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు వీళ్ళని రిలేటెడ్ పర్సన్స్గా చెప్పాల్సిన అవసరం ఏంటి, వీళ్ళని రిలేటెడ్ పర్సన్స్గా చెప్పాల్సిన అవసరం ఏంటి, దాన్ని ట్యాక్సబుల్ చేయాల్సిన అవసరం ఏంటి? శాలరీ పైన జిఎస్టీ తీసుకునే ఇంటెన్షన్ గవర్నమెంట్కి లేదమ్మా త్రూ షెడ్యూల్ 3. బట్ షెడ్యూల్ 1 ఏం చెప్తుందనంటే శాలరీ కాకుండా సమ్ అదర్ గిఫ్ట్స్, సపోజ్ వెహికల్స్ ఏవైనా గిఫ్ట్గా ఇవ్వడం, లేదు వెహికల్స్ని యూజ్ చేసుకోమని గిఫ్ట్గా ఇవ్వడం, లేదు ఫర్నిచర్ని గిఫ్ట్గా ఇవ్వడం, ఇలాంటివి ఏమైనా చేస్తే వీటికి సంబంధించి ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ లేకపోయినా సరే, ఇట్ ఈస్ సప్లై. Even without consideration, when vehicles or usage of the vehicle
furniture given by the employer to employee, even for without consideration, there it would amount to a supply. Suppose ఆర్గనైజేషన్లో ఫర్నిచర్ ఉందమ్మా, బెంచ్ టు టేబుల్ ఫర్నిచర్, దట్ సోఫా సెట్ ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ ఒక 2 years యూస్ చేసిన తర్వాత ఎంప్లాయర్ ఏం చేస్తాడంటే ఒక ఎంప్లాయీని పిలిచి శాలరీ ఇచ్చాడు అనుకోండి, దానిపైన జిఎస్టీ ఉండదు, షెడ్యూల్ 3 నేటి లిస్ట్లో ఉంది కాబట్టి. బట్ ఎంప్లాయర్ ఏం చేస్తుందంటే ఎంప్లాయీని పిలిచి బాబు ఇదిగో ఈ సోఫా సెట్, ఈ టేబుల్, వీటన్నిటి తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పుడేమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ద సాలరీ, రైట్? ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ it would amount to a supply. మరి వాటిపై జిఎస్టీ పే చేయాల్సింది అంటే ఎస్, ఆన్ విచ్ కన్సర్న్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. సార్ ఖచ్చితంగా పే చేయాల్సిందేనా? సపోజ్ ఇప్పుడు ఎంప్లాయర్ ఏం చేయొచ్చు అంటే, సార్ ఎంప్లాయీ బాగా చేశాడు కదా అని, పని బాగా చేస్తున్నాడు కదా అని, సపోజ్ ఇదిగో పెన్ తీసుకోవయ్యా అని ఇవ్వడం, లేదు ఏదో చిన్న ట్రీట్ ఇవ్వడం, ఇలాంటిది ఏదైనా చేస్తే దానికి కూడా నా సార్ అంటే కరెక్ట్ అమ్మా. మరి అంత చిన్న వాటిపైన కూడా సప్లై అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఇచ్చారమ్మా. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, వితౌట్ కన్సిడరేషన్ అప్ టు 50,000 exempt. అంటే the value of the gift either good or service where such value is less than or equal to 50,000 rupees, there it is exempt. But where it exceeds the 50,000, entire amount will be taxable. Is it clear? చూడండి, employer and employee relationship covered under schedule 3 not liable for GST. However, any services made by the employee to employer which is not in the course of the employment would amount to a supply, being those persons are related to persons as per schedule 1, right? In the course of the employment, whatever the salary received by the employee from the employer, it is not liable for payment of GST, being it is covered under schedule 3. But remember, if employer rendered any service which is not in the course of the employment, it would amount to a supply. And apart from that, exception, provided that gift not exceeding 50,000 rupees in value in a financial year by an employer to an employee shall not be treated as a supply of the good or service or both. Suppose might be employer may give any small amount of the gifts to the employee, but prima facie we should not say that those as a supply. And again their exception has been given up to 50,000 rupees, it is not a supply, exemption. And where the gift value is more than 50,000, entire amount will be taxable. See here, salary given by the employer to the employee for his service, no, it is not a supply. Salary outside the ambit of GST. Suppose laptop 35,000 rupees worth given as a gift to employee by the employer, here it is also not a supply, being the amount is less than 50,000, less than or equal to 50,000, hence it is exempt. And next, where the employer given a car as a gift to the employee worth of 2 lakhs, here it would amount to a supply, being the value of the gift exceed 50,000. Is it clear? And next, so 3 persons are the related persons. First one evarama, such persons are officers or directors of one another's business. And second one, such persons are legally recognized partners. And the third one, such persons are employer and employee. In these 3 situations, if any transaction taken place in between these 2 persons, that is related persons, even if there is no consideration, it would amount to a supply. And now the fourth one, a third person controls, holds greater than or equal to 25% of the voting stock or shares of both of them. The best example it is holding and subsidiary. When the holding and subsidiary concern, holding company will hold more than half of the share capital which carrying voting rights. Is it clear? No? So there what will happen, these 2 persons are related persons. If any transaction taken place in between the holding and subsidiary for without consideration, it would amount to a supply. Suppose, see here, suppose Tata Sons Limited rendered services to TCS Limited
right? It is a holding company, it is subsidiary company. Let us assume in Tata Sons Limited, systems are not properly working. Suppose LAN, WAN చదువుకుంటారు కదమ్మా, వాటికి సంబంధించి ప్రాబ్లం ఏదో ఉంది. Now the TCS rendered services. For without consideration. Whether it would amount to a supply? Yes, being holding subsidiary, both are related persons. Both are related persons. Hence, it is supply. Where a person holds greater than or equal to 25% of the voting power or the control, there we can say that both parties are related persons. And the next one, fifth one of them controls the other directly or indirectly. If any one person controls the other, thereupon what we can say that both persons are related persons. Suppose take an example. Infosys company, let us assume it is located in Hyderabad, and some other Info Solutions Limited, let us assume Infosys Solution Limited, it is located in Amravati. Actually, in between these two companies, they don't have any relation. But if the Info Solution Limited want to take any decision, it will get the permission or always suggestions and directions of Infosys Limited. Actually, in between Infosys Limited and Info Solution Limited, they don't have any relation, they don't have any control directly. But what happening, for the purpose of each and every activity, at the directions of the Infosys Limited, the Info Solution Limited carrying the activity. They are giving notion that the Infosys Limited controls the other. Thereupon, these two companies will become related persons. If any transaction taken place in between these two persons, even for without consideration, it would amount to a supply, right? And the next one, a third person controls both of them. Okay, third person controls both of them, right? Suppose a person controls the two parties. Automatically these two persons will become related. Suppose, let us assume small example. Suppose Modi sir, right? Modi sir controls Donald Trump and Putin, right? Actually, in between Trump and Putin, they don't have any relation. They are not the related person. But when the Modi having a common control, what will happen? The Trump and Putin will become related persons, right? Just business point of view కాకుండా జనరల్గా మీకు అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి. సపోజ్ ఇలా అనుకుందాం, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఇక్కడ టూ కంపెనీస్ ఉన్నాయి, రిలయన్స్ అండ్ టాటా తీసుకోండి. రిలయన్స్కి టాటాకి డైరెక్ట్గా ఎటువంటి రిలేషన్షిప్ లేదు. బట్ సపోజ్ రిలయన్స్కి టాటా రెండింటి మీద ఇన్ఫోసిస్ కామన్ కంట్రోల్ ఉందనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? రిలయన్స్ అండ్ టాటా విల్ బికమ్ రిలేటెడ్ పర్సన్స్. Where a person having a common control on two persons, if these two persons are not related, but by the having of the common control, these two persons will become related. Next, as such persons together controls a third person. Okay, so that here seen reverse. Such persons together controls a third person. Okay, here two persons are in a position to control a single person, right? Now these two persons, actually they are not related, but they are in a position to control a single person. For that reason, these two persons will become related, right? ఒకరు ఇద్దరిని కంట్రోల్ చేసిన, ఇద్దరు ఒకరిని కంట్రోల్ చేసిన,
ఎక్కడ ఇద్దరైతే ఉన్నారో వాళ్ళిద్దరు రిలేటెడ్ అవుతారు. ఏం చెప్పాను? ఇద్దరు ఒకరిని కంట్రోల్ చేసినా, ఒకరు ఇద్దరిని కంట్రోల్ చేసినా, ఎక్కడ ఇద్దరైతే ఉన్నారో వాళ్ళు రిలేటెడ్ అయిపోతున్నారు. అంతేనా? సపోజ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందామా సార్. సపోజ్ మా జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ అమ్మా, పవన్ కళ్యాణ్ గారిని జగన్ గారు అండ్ కేసీఆర్ గారు కంట్రోల్ చేయగలుగుతున్నారు అనుకుందాం. సపోజ్ యాక్చువల్లీ హియర్ Jagan and KCR not the related persons, but they are in a position to control a single person, then what will happen? Jagan and KCR garu will become related persons. Now any transaction, supply of the good or service taken place in between these two persons, even for without consideration, would amount to a supply. మళ్ళీ డిస్క్లైమర్ చెప్తున్నాను, జనరల్గా మీకు అర్థం అవడానికి చెప్పాను అంతే. మళ్ళీ జై అని ఏదని మాకండి. అంటే ఇప్పుడు ఏంటి సార్, సపోజ్ టూ కంపెనీస్ పైన చెప్పిన విధంగానే అమ్మా, విప్రో అండ్ టీసీఎస్. విప్రోకి టీసీఎస్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. సపోజ్ ఈ రెండు కలిపి ఐటీసీ కంపెనీని కంట్రోల్ చేయగలుగుతున్నాయి అనుకోండి. విప్రో అండ్ టీసీఎస్ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు కంట్రోల్ ద ఐటీసీ. వాట్ విల్ హ్యాపెన్? ఆటోమేటికలీ దీస్ టూ పర్సన్స్ విల్ బికమ్ రిలేటెడ్ if any goods or services supplied in between the Wipro and TCS for without consideration would amount to a supply. Right? Taratama. Last one, such persons are members of the same family. One more danger provision. Same family persons name అంటున్నారమ్మా, రిలేటెడ్ పర్సన్స్ అని అంటున్నారు. అంటే ఒకే ఫ్యామిలీలో పర్సన్స్ ఉంటే వాళ్ళు రిలేటెడ్ అయిపోతారా అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అంటే ఇప్పుడు సేమ్ ఫ్యామిలీ మెంబర్కి గూడ్ ఆర్ సర్వీసెస్ని కన్సిడరేషన్ లేకుండా సప్లై చేసినా జీఎస్టీ అయిపోద్దా? సారీ, కన్సిడరేషన్ లేకుండా సప్లై చేస్తే సప్లై అయిపోయి జీఎస్టీ పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాను, నా మేడం ఫుడ్ చేసి పెడుతున్నారు, వెంటనే జీఎస్టీ డిపార్ట్మెంట్ వచ్చారు, స్టాప్ ఏం చేస్తున్నారు? రైట్, మా మేడం చెప్తున్నారు, మా సార్ వచ్చారండి, ఫుడ్ వండి పెట్టాను తింటున్నారు, సార్ జీఎస్టీ పే చేయండి. రీజన్ ఏంటి సార్? సార్ మీరిద్దరు సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, మరి ఇక్కడ ఉన్నారు కదా సచ్ పర్సన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. అవును, సేమ్ ఫ్యామిలీ. మరి మీ మధ్య సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్ ఏదైనా జరిగితే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇప్పుడు అమౌంట్స్ ఏ సప్లై, కాబట్టి ఫుడ్ సప్లై చేశారు కాబట్టి జీఎస్టీ పే చేయండి. ఇలా అన్నారనుకోండి అమ్మా, ఫర్దరెన్స్ ఆఫ్ ది బిజినెస్ ఇస్ ఇంపార్టెంట్. రిమెంబర్ హియర్ in between related or distinct persons in the course or furtherance of the business. It is out of love and affection. Is it clear? So that it is not a supply. Suppose అదే సిచ్యువేషన్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ హ్యాపీగా తిన్నాను, వచ్చానమ్మా, క్లాసెస్ అయిపోయాయి, రికార్డింగ్ రైట్. ఇప్పుడు మా మేడం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని ఫైల్ చేస్తాను, అంతా అయిపోయింది, ఫీజు అడగాలనుకుంటున్నాను. అడిగే ధైర్యం ఉందా? అడగగలమా? రైట్, అడగలేం కదమ్మా. సరే, ఇప్పుడు మా మేడం నేను ఫీజు అడగలేదు, బాగానే జిఎస్టీ డిపార్ట్మెంట్ వచ్చారు, స్టాప్. ఇప్పుడు ఏం చేశారు? సార్ మా మేడం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాను. గుడ్ సార్, షబాష్. మరి ఫీజు వచ్చిందా మీకు? సార్ రాలేదు సార్, నాకు అడిగే ధైర్యం లేదు, మీకు ధైర్యం ఉంటే తెచ్చుకోండి. అంతేనా? రైట్, సరే. సో దట్ ఐ డోంట్ హ్యావ్ ఏ ఇంట్రెస్ట్ టు ఆస్క్ ఎనీ కన్సిడరేషన్ రైట్ ఫ్రమ్ మై స్పౌస్. సరే, మా మేడం దగ్గర నుంచి డబ్బులు ఏమీ తీసుకోలేదు. బట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏముంటుంది? సెక్షన్ 7(1)ని ఇన్వోక్ చేసి, సార్ బోత్ ఆఫ్ యూ ఆర్ రిలేటెడ్ పర్సన్స్. ఎస్, వీఆర్ ద రిలేటెడ్ పర్సన్స్. ఎనీ ట్రాన్సాక్షన్ టేకెన్ ప్లేస్ ఇన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వీటిపైన జిఎస్టీ పే చేయాలా? సపోజ్ బయట వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే 5,000 రూపీస్ ఫీజు తీసుకుంటాను అనుకోండి. ఇప్పుడు మా మేడం దగ్గర నేను ఫీజు తీసుకోలేదు, ఒకవేళ తీసుకుంటే 5,000 తీసుకునేవాడినేమో. ఇప్పుడు వాటి మీద 18% 900 జిఎస్టీ పే చేయాలా? సార్ మా మేడం రిటర్న్ ఫైల్ చేసిన దానికి నేను జిఎస్టీ పే చేయాలా డబ్బులు రాకపోయినా? ఇక్కడ ఏముంటుంది యాక్ట్? సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పే చేయాలి అంటుందమ్మా. ఇప్పుడు హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ వీ విల్ డిస్కస్. రైట్, సేమ్ ఫ్యామిలీ అన్నారు కదమ్మా. రైట్, ఇండివిజువల్ అండ్ స్పౌస్ దే ఆర్ ద రిలేటెడ్. సో వాట్ విల్ హ్యాపెన్? నేను ఏదైతే ట్రాన్సాక్షన్ చేశానో వాటిపైన ఏం చేయాలమ్మా? జిఎస్టీ పే చేయాల్సిందే, బీయింగ్ సేమ్ ఫ్యామిలీ. ఇందుకే ఫ్యామిలీ అంటే ఏంటి సార్? స్పౌస్ మాత్రమేనా అంటే అమ్మా గుర్తుపెట్టుకోండి, స్పౌస్ అంటే ఎప్పుడు వైఫ్ అనే కాదమ్మా. ఇక్కడ మేల్ ఉంటే ఇక్కడ ఫీమేల్, అంతేనా?
సపోజ్ ఇక్కడ ఫిమేల్ ఉంటే ఇక్కడ మేల్, ఇండియా కాబట్టి. సరే, నా ఇండివిజువల్ ఉన్నాడు కదమ్మా, ఇండివిజువల్కి స్పౌస్ రిలేటెడ్, దాంతోపాటు ఏంటి ఈ పర్సన్కి ఉన్నటువంటి ఫాదర్ అండ్ మదర్ ఆల్సో బి రిలేటెడ్ పర్సన్స్. ఫాదర్ అండ్ మదర్, అండ్ ఆ ఫాదర్కి ఫాదర్ అండ్ మదర్, దట్ ఈస్ గ్రాండ్ పేరెంట్స్. అంతేనా? పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏమన్నారమ్మా? రిలేటెడ్ పర్సన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆల్సో, వీళ్ళందరినీ రిలేటెడ్ అంటాడు. ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఓన్లీ ఆర్ mainly dependent on individual, ఈ ఇండివిజువల్ పైన వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటే వాళ్ళని ఏమంటామా? రిలేటెడ్ పర్సన్స్ అంటాం. అలా రిలేటెడ్ పర్సన్స్కి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైనా సప్లై చేస్తే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. అంటే ఎలా ఉంటుంది సార్? సపోజ్ చూద్దాం, ఒక పర్సన్ బాగా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి పొజిషన్కి వెళ్ళాడమ్మా. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నా, అరే నేను కూడా ఈ బిజినెస్ చేస్తాను రా, సపోజ్ ఎలక్ట్రికల్ గూడ్స్ సేల్ చేస్తాను అనుకుందాం ఇండివిజువల్. ఫాదర్ ఏంటి, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను అన్నాడు. ఎందుకు లేండి డాడీ, హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకోండి అంటే, లేదరా నేను బిజినెస్ చేస్తాను అన్నారు. రైట్, గుడ్. మరి ఇప్పుడు ఇండివిజువల్ ఏం చేస్తున్నాడు అంటే టీవీస్ అండ్ ఫ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఫాదర్కి సప్లై చేస్తున్నారు. ఎందుకోసం? బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. మరి ఇప్పుడు ఫాదర్ కన్సిడరేషన్ ఇస్తుంటే ఏమంటున్నాడు ఫాదర్ కన్సిడరేషన్ ఇస్తుంటే సన్ ఏమంటున్నాడంటే, అదేం డాడీ డబ్బులు నాకు ఎందుకు ఇస్తారు, హ్యాపీగా మంచి బిజినెస్ మీరు చేయాలనుకుంటున్నారు కదా, చేయండి ఇలా అని చెప్పని ఇండివిజువల్ ఫాదర్కి గూడ్స్ని సప్లై చేస్తున్నాడు. ఇలా గూడ్స్ కానీ సర్వీసెస్ని కానీ వితౌట్ కన్సిడరేషన్కి సప్లై చేస్తే చెక్ చేసుకోండి, ఇక్కడ ఫాదర్ ఏంటి అప్పటి వరకు హోలీ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ యూ. ఇన్ సచ్ సిచ్యువేషన్ వాట్ విల్ హ్యాపెన్? ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. రైట్, అండ్ ద నెక్స్ట్ వన్, one of them is the sole agent, sole distributor or sole concessionaire of the other. Sole concessionaire అంటే మొత్తం ఆ వర్క్స్ ఏమైనా ఉంటే సెటిల్మెంట్ ఉంటే చేయించే పర్సన్ ఒకతనే. ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అన్నిటికీ ఒకే ఏజెంట్, ఒకే డిస్ట్రిబ్యూటర్, ఒకే సెటిల్మెంట్ చేసేటువంటి పర్సన్ ఉంటే వాళ్ళిద్దరిని కూడా ఏమంటాం? రిలేటెడ్ పర్సన్స్ అని అంటాం. మరి రిలేటెడ్ పర్సన్స్ అన్నప్పుడు ఏమవుతుందమ్మా? వాళ్ళిద్దరి మధ్య గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ వితౌట్ కన్సిడరేషన్కి జరిగితే ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. సపోజ్ క్యాడ్బరీ కంపెనీ ఉందమ్మా, చాక్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ వాటన్నిటి ఒకే పర్సన్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనుకుందాం. దోస్ ఆర్ టీవీఆర్ లిమిటెడ్. ఓన్లీ టీవీఆర్ లిమిటెడ్ ద్వారానే సప్లై చేస్తూ ఉంటే టీవీఆర్ లిమిటెడ్ ఏమంటాం మనం? సోల్ ఏజెంట్ ఆర్ సోల్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. అలా సోల్ ఏజెంట్ ఆర్ సోల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే వీళ్ళిద్దరు ఏంటి? రిలేటెడ్. వీళ్ళిద్దరు ఏమవుతారమ్మా? రిలేటెడ్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైనా సప్లై జరిగితే ఈవెన్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్ ఇట్ వుడ్ అమౌంట్స్ టు ఏ సప్లై. ఇస్ ఇట్ క్లియర్? సో అప్ టు దిస్ పార్ట్ జస్ట్ వి డిస్కస్డ్ రిలేటెడ్ పర్సన్స్. ఫస్ట్ వన్ ఎవరమ్మా? ఒక పర్సన్ ఇంకో పర్సన్ బిజినెస్లో ఆఫీసర్గా కానీ డైరెక్టర్గా కానీ ఉంటే వాళ్ళిద్దరు రిలేటెడ్. అండ్ నెంబర్ 2, లీగల్లీ రికగ్నైజ్డ్ పార్ట్నర్స్ అయితే వాళ్ళు రిలేటెడ్. అండ్ ద థర్డ్ వన్, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేటెడ్. అండ్ ద ఫోర్త్ వన్, ఒక పర్సన్ ఇంకో పర్సన్ బిజినెస్లో 25% ఆఫ్ ద ఓటింగ్ పవర్ కంట్రోల్ని హోల్డ్ చేయడం, లేదు ఒక పర్సన్ ఇంకో పర్సన్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయడం. నెక్స్ట్, ఒక పర్సన్ ఇద్దరిని కంట్రోల్ చేయడం, లేదు ఇద్దరు ఒకరిని కంట్రోల్ చేయడం చేస్తే ఎక్కడైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళని రిలేటెడ్ పర్సన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్, సచ్ పర్సన్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వన్, సోల్ ఏజెంట్, సోల్ డిస్ట్రిబ్యూటర్, సోల్ కన్సెషనర్. All these persons are related persons. If any good or service supplied in between these two persons even for without consideration, it would amount to a supply as per section 7(1)(c). So 7(1)(c) లో సెకండ్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం అంతేనా. సెకండ్ పాయింట్లో ఏంటి? రిలేటెడ్ పర్సన్స్ మధ్య కానీ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య కానీ కన్సిడరేషన్ లేకుండా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే సప్లై అవుతుందని చదువుకున్నామా. మరి ఇప్పుడు ఇందులో జస్ట్ రిలేటెడ్ పర్సన్స్ అంటే ఎవరు అని మాత్రం చదువుకున్నాం. ఇంకేం నేర్చుకోవాలి? డిస్టింక్ట్ పర్సన్స్ అంటే ఎవరు నేర్చుకోవాలి. రైట్, సో డిస్టింక్ట్ పర్సన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.